ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని, పర్యావరణం కలుషితమవుతుందని, అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో శనివారం జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాడి పడేస్తున్న ప్లాస్టిక్ కవర్లు, ఉపకరణాలు పర్యావరణాన్ని కాటువేస్తున్నాయని, డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మానవ మనుగడ అంతరించిపోకుండా ఆలోచించి ప్లాస్టిక్ నిర్మూలన వైపుకు అడుగు వేద్దామని, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధికారులు రాకముందే వచ్చిన బత్తుల బలరామకృష్ణ వారు రాకుండానే వెళ్లిపోయారు. ప్రత్యేక అధికారి, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిఠాపురం సమీపంలోని చిత్రాలలో జనసేన జయకేతనం పేరిట జరిగిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కన్నా ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక పవన్ నియోజకవర్గ ప్రజలు తప్ప ఎవరూ లేరని, ఎవరైనా ఉన్నారనుకుంటే వారి కర్మే అని పరోక్షంగా వర్మను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారని విశ్లేషిస్తున్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ పొత్తులో భాగంగా జనసేనకు త్యాగం చేసి పవన్ గెలుపుకు కృషి చేశారని టీడీపీ వర్గీయులు చెబుతున్నారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు వ్యాఖ్యలు వర్మతో పాటు టీడీపీ వర్గీయుల్లో కూడా ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో టీడీపీ జనసేన మధ్య విభేదాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు నామినేటెడ్ పదవుల కోసం గత 10 నెలలుగా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 62 పోస్టులను భర్తీ చేశారు. మిగిలిన 1314 పోస్టులకు ఒక్కో పోస్టుకు 46 మంది పోటీ పడుతున్నారు. ఈ పోస్టులకు మొత్తం 60,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో తమ్ముడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంపై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, జనసేన జయకేతన సభలో నీ స్పీచ్కు మంత్రముగ్ధున్నయ్యాను. సభకొచ్చిన అశేష జనసంద్రంలానే నా మనసు కూడా ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలంటూ పోస్ట్ చేశారు.